నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కనిగిరి ఆర్టీఓ గారికి, కనిగిరి డిఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ అధ్యక్షులు, ఇతర పనుల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులందరికీ, మీడియాకి, ఈరోజు ఇక్కడ కుట్టు శిక్షణ పూర్తి చేస్తున్నటువంటి ఆడపడుచులందరికీ, ముఖ్యంగా మీకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ ఆడపడుచులకి అందరూ కూడా నా నమస్కారాలు. నీ ఎమ్మెల్యే గారు నేను ఇవ్వాల, నేను అమావాస్య అని చెప్పి లేదు అంతేనా? నేను నిండు అమావాస్య, వాళ్ళ అమావాస్య వెళ్ళిపోయింది. అందుకని కార్యక్రమం పెట్టారు. ఇవాళ కార్తీక మాసం మొదలవుతుంది, అందుకోసం ఆయన ఇక్కడ ప్రోగ్రాం పెట్టాడు. కానీ ఒకసారి తీసుకుంటే సేవ చేయడంలో, అదేవిధంగా తన సొంత డబ్బులతో పాటు తన స్నేహితులు, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి దాతలతో తీసుకొని ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా సేవ చేస్తుంది కనిగిరి శాసనసభ్యులు. మిగతా వాళ్ళందరూ మాకు ఈ పక్కన ఉంటారు, గానపేట దగ్గర నుంచి మల్లెపూడి పనులు అందరూ ఒకలాగా చేస్తున్నట్టు వేరు ఏంటని నన్ను అడుగుతారు. ఆయన డబ్బులు ఉన్నాయా, నా డబ్బులు లేవని చెప్తారు. ఆయన డబ్బులు వెళ్తే నా దగ్గర డబ్బులు నా స్నేహితుల దగ్గర, పరిశ్రమ దగ్గర చేస్తామంటాడు. ఈ విధంగా ప్రభుత్వం ధరమే కాదు, మీరు చూశారు ఇక్కడ అన్నా క్యాంటీన్ నడిపించారు, గుర్తున్నా? ఆ రోజు కొంతమంది అన్నా క్యాంటీన్ మోసేస్తే సొంత డబ్బులు పెట్టి దాతృత్వం పెట్టుకొని రోజుకొక స్పాన్సర్ పెట్టుకొని అన్నా క్యాంటీన్ నడిపాడు. అదేవిధంగా ఈ రోజున పుట్టు శిక్షణ తీసుకొని మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు పుట్టు శిక్షణ ఇస్తున్నట్టు నాకు సమీక్ష అడిగారు. ట్రైనింగ్ నేర్చుకోవడం కాదు, దీన్ని వాళ్ళు ఉపాధిగా తీసుకొని అంటున్నారు. ఇప్పుడు చూస్తే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు వార్డు నలుగురు తీసుకున్నా ఉన్నాం. మీ నలుగురు కలిసి, అది ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, కాప్ కార్పొరేషన్ కావచ్చు, రెడ్డి కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొచ్చి ఒక టైలరింగ్ షాపు, ఎంబ్రాయిడరీ కోసం A to Z ఆ వార్డులో ఉండే విధంగా మీరు సంయుక్తంగా పెట్టినప్పుడే మీకు ఆదాయం వస్తుంది. మీరు ఇంట్లో ఉంటే ముఖ్యమంత్రి గారు సమీక్ష ఇదే మాట్లాడారు. ట్రైనింగ్ వేసుకొని పాత పంటలు కుట్టుకుంటారు, లేదా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ బ్లౌజ్ ఒక డ్రెస్ కొడతారు. అంతేగాని ఏదో టైం పాస్ కాకుండా వాళ్ళకి ఆదాయం కావాలి. ఇది ఆదాయం కావాలంటే ఎంత డబ్బులన్నా మనం ఇద్దాం. డ్వాక్రా సంఘాల ద్వారా కావచ్చు, పావుల వడ్డీలు, అదే కాకుంటే ఇళ్ళలో పెట్టారు ఇస్తా ఉన్నారు. మీరు ఆ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేర్చుకున్నటువంటి వాళ్ళకి అలాంటి అవకాశాలు ఏమన్నా కలిగించుకున్నట్టుంటే ఆ ఉమ్మడి మీద వచ్చేటువంటి ఆదాయంతో సమీక్షగా వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది. ఈరోజు ఎంతో మందిలో ఇంట్లో నేను డిఫరెంట్గా స్కిల్ నేర్చుకున్నాం, బాగా ఒక పని కావాలనే వాళ్ళు, కొంతమంది ఏమో సంపాదించుకోవాలనే వాళ్ళు, కొంతమంది ఏమో కనీసం ఇంట్లో పిల్లల పంటలు, పాత పంటలు కూడా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి మీరు గవర్నమెంట్ ఇవ్వకపోయినా ఇన్స్పెక్టర్స్కి అయ్యే ఖర్చులు కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు. ఈరోజు ఒక్కొక్క మిషన్ ఎంతనా, 10,000 6,000 రూపాయలు, 7,000. ఇవన్నీ కూడా వారు మీరు ఇస్తున్నారు సొంతగా చెప్పేస్తే మీ అందరూ కూడా సంపాదించి మీ కుటుంబాన్ని శ్రమాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రతి ఒక్క కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఉండాలి. ఆ సంపాదన ఒక